ఓం సాయిరామ్. ఈరోజు బాబావారి ఒక అద్భుతమైన లీల మనం తెలుసుకుందాము. ఓస్బోర్న్ అనే అతను అరుణాచలం రమణ మహర్షి వారి శిష్యుడు, భక్తుడు. ఇతడు చాలా కాలం రమణుల వారి దగ్గర ఉండి సాధన చేసి తరించిన భక్తుడనమాట. ఇతను అరుణాచలంలో ఉన్నంత వరకు రమణుల వారి మీద అనేక గ్రంథ రచనలు చేశారు. అదేవిధంగా 1957వ సంవత్సరంలో ద ఇన్క్రెడిబుల్ సాయిబాబా అంటే నమ్మశక్యం కాని మహత్తు కల షిరిడి సాయిబాబా అన్న పుస్తకం రచించడం జరిగింది. ఆ పుస్తకంలోని ఒక అద్భుతమైన లీల. వీరు కలకత్తాలో కళాశాల అధ్యక్షులుగా పనిచేస్తూ ఉన్నప్పుడు వీరి పక్క ఇంట్లో ఒక వనిత, ఆమె ఇంగ్లాండ్ వనిత, నర్సుగా పనిచేస్తుంది, అవివాహిత. ఈవిడికి ఒంటరిగా ఉంటుంది, ఉద్యోగం పోయింది, బంధుమిత్రులు కానీ ఎవ్వరూ లేరు. తినడానికి తిండి కూడా లేక బాధపడుతూ ఇంట్లో కూర్చొని అలాగే బాధపడుతూ ఉన్న సమయంలో ఒక పకీరు వేషధారణలో ఉన్న ఒక అతను వచ్చి ఈమెని దక్షిణ అడగడం జరుగుతుంది. అయ్యో, నాకు తినడానికి తిండే లేదు, మీకు దక్షిణ నేను ఎలా ఇవ్వగలను, ఏమి ఇవ్వగలను అంటుంది. దానికి ఆ వచ్చిన పకీరు, లేదమ్మా, పలానా అలమర్లో 35 రూపాయలు దాచిపెట్టావు, వెళ్ళి చూడు అని చెప్తారు. అవునా అని చెప్పి ఈ వనిత వెళ్ళి చూడగానే నిజంగానే 35 రూపాయలు అక్కడ ఉంటాయి. అవి తీసుకొని మళ్ళీ వచ్చేటప్పటికి ఆ వచ్చిన పకీరు కనిపించరు. ఎవరు ఇలా వచ్చారు, నేను ఎక్కడో దాచిపెట్టిన డబ్బుల సంగతి ఈయనకి ఎలా తెలిసింది అని ఆశ్చర్యపోయి ఈ మన గ్రంథ రచయిత ఓస్బోర్న్ గారికి తెలియజేస్తుంది. ఆయన ఇదంతా విని ఆల్రెడీ గురువుగారి సాంగత్యంలో ఉన్నారు కదా, కొంచెం తెలిసిన మనిషి. ఈ పోలికలు, తలకి రుమాలు కట్టుకొని ఉన్నారు, కఫ్నీదారి అయి ఉన్నారు. ఈ ఆనవాలు చెప్పడంతో షిరిడి సాయిబాబా వారి చిత్రపటం తీసుకొని వచ్చి, అమ్మా, నీ దగ్గరికి వచ్చి దక్షిణ అడిగినది ఈ ఫోటోలో ఉన్న వ్యక్తేనా అని అడిగారు. దానికి ఆమె, అవును, ఇతనే వచ్చాడు, ఇతనే డబ్బులు ఎక్కడున్నాయో చెప్పారు, ఇప్పటి నుంచి నీ జీవితం బాగవుతుందని కూడా చెప్పారు, నీ మేనల్లుడి దగ్గరికి వెళ్ళు, పలానా ఊర్లో ఉన్నారు, ఒంటరిగా ఇక్కడెందుకు ఉంటావు అని కూడా చెప్పారు, ఈ వ్యక్తే అని ఆవిడ ఆ చిత్రపటం చూసి షిరిడి సాయిబాబా వారే అని గుర్తుపట్టింది. అంటే ఇది 1957వ సంవత్సరం. సాయిబాబా వారు 1918లో సమాధి పొందారు. ఈ లీలతోటి మనకేమర్థమవుతుంది? బాబా వారు ఒక మాట చెప్తారు, నా భక్తులని ఒక్కసారి నేను పట్టుకుంటే చివరికంట గమ్యం చేరుస్తాను అని. ఈ నర్సు ఏ జన్మలో భగవంతుడు ఏ రూపంలో ఉన్నప్పుడు ఆయనకు కనెక్ట్ అయ్యిందో, ఇప్పుడు బాధపడే పరిస్థితిలో సాయిబాబా అంటే ఆవిడకు తెలియదు, ఊరు తెలీదు, పేరు తెలీదు, అసలు ఏమీ తెలియదు ఆమెకి, ఏ సాధన చేయలేదు బాబా గురించి. అయినప్పటికీ కూడా ఎప్పుడో ఎక్కడో ఆవిడకి మాట ఇచ్చుంటారు, నేనున్నాను, భయం ఎందుకు అని. ఆ మాటని నిజం చేస్తూ ఇప్పుడు ఆమె ఉన్న కలకత్తాలో సమాధి అనంతరం సశరీరులుగా దర్శనమిచ్చి ఆవిడని ఆ ఆపద నుంచి, బాధ నుంచి తప్పించి బయటకు తీశారు కదా. మరి అందుకే అద్భుతమైన మహత్తు కల నమ్మశక్యం కాని లీలలు సాయిబాబా వారు చేసి చూపిస్తారు. మనకిక్కడ ఒకటి అర్థం కావాలి. బాబావారు 3.5 మూరల దేహమే నేను అనుకుంటే, షిరిడీలోనే నేను ఉన్నాను అనుకుంటే మీరు నన్ను గుర్తుపట్టనట్టే, నన్ను తెలుసుకోనట్టే అని చెప్తారు బాబా. ఆ మాట 100కి 100% వాస్తవమని ఇలాంటి లీలలు మనకి రుజువు చేస్తున్నాయి. బాబావారు సమాధి అయ్యారా? మరి ఇలాంటి లీలలు మనం తెలుసుకున్నప్పుడు అనిపిస్తుంది, సమాధి మందిరంలో సమాధి ఉంది అని మనం నిత్యము మొక్కుతూ ఉంటాం షిరిడీకి వెళ్ళి. కానీ 3 రోజుల శరీర త్యాగం చేసి నేను పైకి వెళ్ళి కిందకు మరలా వస్తాను అన్నప్పుడు దేహం అచేతనంగా పడి ఉన్నట్టు కనిపించిందే కానీ ఏమాత్రము చెక్కు చెదరలేదు. ఇప్పుడు సమాధి అనంతరము దాదాపు 30 ఏళ్ల తరువాత కూడా అదే రూపంతో సశరీరులుగా దర్శనమిచ్చారు అంటే ఇలాంటి వారిని
సమర్థ సద్గురువులు అంటాము. ఎవరికైతే సర్వ సమర్థత, సర్వజ్ఞత్వం, సర్వ వ్యాపకత్వం, దేహానికి అతీతులు వాళ్ళు, పరిమితమైన దేహానికి లోబడి కట్టుబడి లేరు వాళ్ళు. ఇలాంటివి ఎవరికైతే ఉంటాయో ఈ లక్షణాలను చూసి మనం వారిని సమర్థ సద్గురువులుగా కీర్తించడం జరుగుతుంది. అంటే బాబా వారిని ఒక్కసారి పట్టుకుంటే మనకి ఏ జన్మలో కూడా ఆపదల పాలు కాము అని ఇలాంటి లీలల ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఓం సాయిరామ్.